రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలేదు. ఒకవైపు యుద్ధానికి ఎండ్ కార్డు వేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ యుద్ధాన్ని చేతులారా ఎగదోస్తున్నాడు. రష్యా సైన్యానికి మద్దతుగా కిమ్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రష్యా తరఫున పోరాటం చేసేందుకు మరో 30,000 మంది సైనికుల్లో మాస్కోకు పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కిమ్ జోంగ్ ఉన్ ఆ పేరే ఒక సంచలనం. ఆయన ఏం చేసినా సంచలనమే, ఏం మాట్లాడినా సంచలనమే. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎగదోసే కార్యక్రమాన్ని కిమ్ ప్రకటించాడు. రష్యాకు మద్దతుగా యుక్రెయిన్పై పోరాటం చేయడానికి 30,000 మంది ఉత్తర కొరియా సైనికులను పంపాలని కిమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రానున్న కొన్ని నెలల్లోనే ఉత్తర కొరియా సైనికులు రష్యా చేరుకుంటారు. అయితే ఇలా రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులను కిమ్ పంపడం ఇదే తొలిసారి కాదు. కిందటేడాది నవంబర్లో తొలిసారి 10,000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులను రష్యాకు పంపించాడు కిమ్. అప్పటికి రష్యా సైన్యం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. కీలకమైన క్రస్క్ ప్రాంతంలోని యుక్రెయిన్ సేనలు చొచ్చుకొచ్చాయి. అయితే రష్యా దగ్గర యుద్ధం చేయడానికి సరిపడా సైనికులు లేరు. దీంతో నేనున్నానంటూ వేలాది మంది ఉత్తర కొరియా సైనికులను మాస్కోకు తరలించాడు కిమ్ జాంగ్ ఉన్. ఇదిలా ఉంటే ఉత్తర కొరియా సైనికుల కోసం రష్యా అన్ని ఏర్పాట్లు చేసింది. సైనికుల రవాణా కోసం ట్రాన్స్పోర్ట్ విమానాలను రష్యా రెడీ చేసి పెట్టింది. కాగా ఉత్తర కొరియా సైనికులు సైబీరియా మీదుగా ముందుగా రష్యా చేరుకుంటారు. అట్నుంచి యుక్రెయిన్తో యుద్ధం చేయడానికి రంగంలో దించుతారు. కాగా ఉత్తర కొరియా రష్యా మధ్య ఇదివరకే సైనిక సహకార ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం జరిగి ఇప్పటికి దాదాపు ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్లో గ్రాండ్ థియేటర్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రష్యా సరిహద్దులో ఉత్తర కొరియా సైనికుల పరాక్రమాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర కొరియా అధినేత కిమ్తో పాటు రష్యాకు చెందిన పలువురు సీనియర్ సైన్యాధికారులు కూడా పాల్గొనడం విశేషం. రష్యాకు ఉత్తర కొరియా గతంలో భారీ ఎత్తున ఆయుధాలు తరలించింది. మాస్కోకు మందుగుండు కొరతను కిమ్ తీరుస్తున్నాడు. 2023 జూలై నుంచి లెక్కలు తీస్తే ఇప్పటివరకు దాదాపు 6,700 షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రష్యా ఉత్తర కొరియాకు తరలించినట్టు తెలిసింది. ఇక అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్క ప్రకారం 2023 సెప్టెంబర్ నుంచి దాదాపు 10,000 కంటైనర్లలో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు తరలించింది. ఇదిలా ఉంటే కిమ్ జోంగ్ ఉన్ 2023లో రైలెక్కి రష్యా వెళ్లారు. ఆయుధాలు సరఫరాకు సంబంధించి పుతిన్తో కిమ్ ఒప్పందం చేసుకున్నాడు. అప్పటికి రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 14 నెలలైంది. యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా బాగా అలిసిపోయింది. ఒక దశలో రష్యా దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో రష్యాకు ఆయుధాలు అందజేసి యుద్ధాన్ని ఎగదోసింది ఉత్తర కొరియా. వాస్తవానికి యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో రష్యాదే పైచేయి ఉండేది. రష్యాతో పోలిస్తే యుక్రెయిన్ చాలా చిన్న దేశం. దీంతో ఒక వారం రోజుల్లోనే యుక్రెయిన్ దేశాన్ని ప్రపంచ పటం నుంచి రష్యా కనుమరుగు చేస్తుందని అందరూ భావించారు. అయితే అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ యుక్రెయిన్ నిలబడింది. భారీ సంఖ్యలో సైనికులు, ప్రజలను కోల్పోయినప్పటికీ యుక్రెయిన్ మనోధైర్యం కోల్పోలేదు. రష్యా సేనలకు ధీటుగా బదులివ్వడం మొదలెట్టింది. కొన్ని నెలల పాటు రష్యా బలగాల దాడులను తట్టుకుంటూ యుక్రెయిన్ యుద్ధ రంగంలో నిలబడింది. ఒక దశలో రష్యాపై దాడులు చేద్దామంటే యుక్రెయిన్ దగ్గర ఆయుధాలు ఉండేవి కావు. దీంతో రష్యాను ఎదుర్కోవడానికి ఆయుధాలు ఇవ్వాల్సిందిగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలను యుక్రెయిన్ కోరింది. యుక్రెయిన్ అడిగిందే తడుగా అమెరికా సహా అనేక పశ్చిమాసియా దేశాలు యుక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేశాయి. అలాంటిది ఆయుధాలు కాదు, అత్యంత అధునాతన ఆయుధాలు. పశ్చిమాసియా దేశాలు అందించిన ఆయుధాలతో యుక్రెయిన్ యుద్ధ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది. అప్పటి వరకు ఆత్మరక్షణలో ఉన్న యుక్రెయిన్ ఒక్కసారిగా ప్రతీకార దాడులకు దిగింది. రష్యాపై యుక్రెయిన్ ఎడాపెడా దాడులు మొదలెట్టింది. అసలు యుక్రెయిన్ ఎదురు దాడులు చేస్తుందని రష్యా ఊహించలేదు. యుక్రెయిన్ బలగాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అయితే రష్యా దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి. ఆయుధాల విషయంలో మొదటి నుంచి రష్యాకు అండగా నిలబడింది ఉత్తర కొరియానే. ఏదేమైనా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది.